కార్యకర్తలకు ఈ మంత్రం నేను జగిత్యాల ముద్దుబిడ్డగా గౌరవపడుతున్నాను. ఎందుకంటే నాది జగిత్యాల జిల్లా ఆ యొక్క జితేందర్ రెడ్డి అన్న వారసునిగా సంతోషపడుతున్నాడు. ఎందుకంటే నేను చిన్నప్పుడు శాఖకి వెళ్తున్న సమయంలో ఆ యొక్క జితేందర్ రెడ్డి అనే యొక్క కథలు చెప్తూ మమ్మల్ని మా యొక్క పెద్దవాళ్ళు ఇన్స్పిరేషన్ చూపెట్టేవారు. అలానే ఆ యొక్క చిన్నప్పుడు చెప్పిన కథలే ఈ రోజు ఆ యొక్క సినిమా రూపంగా చూస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. కావున ప్రజలందరూ, ప్రతి యువతి యువకులందరూ తప్పకుండా ఒక జితేందర్ రెడ్డి మూవీని చూడాలి. ఎందుకంటే చూస్తున్నాం సమాజంలో ఈ సమాజాన్ని విడగొట్టే విధంగా అనేక సమాజం చుట్టుపక్కల దేశాన్ని నాశనం చేయాలని చెప్పి విద్యార్థులలో కళాశాలలో అనేక ఇబ్బందులు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా యువకులంతా ఈ యొక్క దేశం కోసము ఇలాంటి మూవీలు దర్శకత్వ నిర్మాతలు ఇలాంటి మూవీలు తీయాలని కోరుకుంటూ ఈ యొక్క సమాజానికి ఆదర్శంగా చెప్తూ ముగిస్తున్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. భారతదేశానికి, దేశ సంస్కృతికి, నాగరికతకు ఉన్న 3 శత్రువుల్లో ముల్లా, మిషనరీ, మార్క్సిస్ట్ అని మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం. మనము ముల్లాలు చేసిన దౌర్జన్యాలని కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, రజాకర్ల అనే సినిమాల ద్వారా తెలుసుకోగలిగినాం. మిషనరీ చేసిన దౌర్జన్యాలు అంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా కొమరం భీం ఎలా ఎదుర్కొన్నారు, అల్లూరి సీతారామరాజు ఎలా ఎదుర్కొన్నారని తెలుసుకున్నాం. కానీ మార్క్సిస్ట్ ఎజెండాని, మార్క్సిస్ట్ దౌర్జన్యాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేయడానికి జితేందర్ రెడ్డి సినిమా ఒకటి మనకు నిదర్శనంగా ఉంటుంది. ఎలా మార్క్సిస్ట్ అంటే కమ్యూనిస్టులు ఊర్లలో స్కూళ్ళు ఉండనిచ్చేవాళ్ళు కాదు, ఊర్లలో కాలేజీలు ఉండనిచ్చేవాళ్ళు కాదు, అక్కడ జాతీయ జెండాని ఎగరనిచ్చేవాళ్ళు కాదు. ప్రజలకు దేశం దైవం అనేది లేకుండా ఎప్పుడు పోరాటం, వేరే వాళ్ళ మీద మన ద్వేషాన్ని ఎట్లా పెంపొందించుకోవాలనేది నేర్పించేదే ఈ నక్సలైట్స్, మార్క్సిస్ట్, కమ్యూనిస్ట్ ఐడియాలజీ. ఈ ఐడియాలజీకి ఒక చెంపపెట్టుగా, ఒక కుక్క కాటుకు చెప్పు దెబ్బగా జితేందర్ రెడ్డి సినిమా ఉంది. సో మార్క్సిస్ట్ ఐడియాలజీని మనం తిప్పికొట్టడానికి జితేందర్ రెడ్డి సినిమా అనేది నిదర్శనం. ఆయన జీవిత చరిత్ర కూడా ఒక నిదర్శనం. నిజ జీవిత చరిత్రని సినిమాలలో చూసినా, చదివినా, ఎలా చేసినా కూడా కనెక్ట్ అవుతామండి. ఛత్రపతి శివాజీకి ఎట్లా కనెక్ట్ అవుతాం, ఝాన్సీ లక్ష్మీబాయికి ఎట్లా కనెక్ట్ అవుతాం, అల్లూరి సీతారామరాజుకి ఎట్లా కనెక్ట్ అవుతాం, కొమరం భీంకి ఎట్లా కనెక్ట్ అవుతాం, అట్లే జితేందర్ రెడ్డికి కూడా అదే విధంగా కనెక్ట్ అవుతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మూవీ చేసి వచ్చిన. మూవీ అయితే చాలా బాగుంది. జితేందర్ రెడ్డి మూవీ సూపర్ ఉన్నది. మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, అది హీరో గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ సూపర్ ఉన్నాయి. అండ్ అది బ్యాక్గ్రౌండ్ లెవెల్ కూడా చాలా బాగా వచ్చింది. అసలు మూవీ చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది, అంతుంది బాగుంది మూవీ. అండ్ మా ఫ్రెండ్స్ తోటి వచ్చి చాలా ఎంజాయ్ చేసిన మూవీ చూస్తుంటే. మీరు కూడా వచ్చి చాలా ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తుంటే. నిజంగా కంపల్సరీ వచ్చి చూడండి. మీ ఫ్రెండ్స్ తో కానీ, మీ ఫ్యామిలీస్ తోటి కానీ అందరు వచ్చి చూడొచ్చు. అంత బాగుంది మూవీ చూస్తుంటే. నాకైతే మళ్ళీ చూడాలనిపించింది మూవీ చూస్తుంటే. అన్న ఇప్పుడే చూశాను జితేందర్ రెడ్డి సినిమా ఏముందన్న, నిజంగా ఒక పవన్ కళ్యాణ్, ఒక చెగువేరాని కలిపితే, ఆ రెండింటిని కలిపితే ఎలా ఉంటుందో అలా అనమాట. ఒక బయోపిక్ లో ది బెస్ట్ బయోపిక్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నిజ లైఫ్ లో జరిగిన స్టోరీ అనమాట. సూపర్ డూపర్ హిట్ అనమాట. అసలు రాకేష్ గారి వేరియేషన్ అయితే చాలా బాగా చూపించారు. ఆయన డైలాగ్ డెలివరీ కానీ, స్టోరీ కానీ, డైరెక్షన్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫైట్స్, మెయిన్ కంటెంట్ అన్న. అసలు బయోపిక్ తీసుకొని ఇంత బాగా డెలివరీ చేయడం అనేది చాలా గ్రేట్ అనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, ఒక కంటెంట్ ఉన్న సినిమా అనమాట. ఒక నిజ లైఫ్ లో జరిగిన స్టోరీ. సో మిమ్మల్ని అయితే అసలు చాలా ఎంజాయ్ చేస్తారు సినిమా చూస్తున్నంత సేపు. లాస్ట్ లో క్లైమాక్స్ చాలా బాగుంటుంది. చాలా ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. స్క్రీన్ ప్లే న్యాచురల్ గా తీశారనమాట. అడవుల్లో, విలేజ్ లో, సో పోలీసులకి నక్సల్స్ కి మధ్య ఉన్న స్టోరీ చాలా అంటే చాలా మెయిన్. జితేంద్ర గారి స్టోరీ అయితే చాలా ఇన్స్పైర్ చేస్తారనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి జితేందర్ రెడ్డి. జితేందర్ రెడ్డి అంటే ఒక జాతీయవాద సినిమా అన్న. ఎందుకంటే ఈ రోజు రేపు మనం చూస్తున్నాము ప్రేమికుల సినిమాలు ఇవన్నీ కూడా హైలైట్ అవుతున్న సందర్భంలో కేవలం ఒక జాతీయవాద సిద్ధాంతాన్ని పెంపొందించే విధంగా తీసిన ఈ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు, హీరోలు అయి ఉండొచ్చు, ఈ క్యాస్ట్ అందరికి కూడా మేము
కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు రేపు కేవలం ప్రేమ సినిమాలు తప్ప ఏమీ నడుస్తలేవు. కానీ ఈ రోజు రేపు అంత ధైర్యం చేసి దాదాపుగా కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి జాతీయవాద సిద్ధాంతాన్ని పెంపొందించే విధంగా ఒక సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్న సినిమా ఇచ్చినందుకు వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సినిమాలో ప్రతి ఒక్కరి యాక్టింగ్ హై లెవెల్ గా ఉన్నది. ముఖ్యంగా వర్రె రాకేష్ గారి యొక్క యాక్టింగ్ చూస్తే అసలు దిమ్మ తిరిగిపోయే విధంగా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి సినిమాలు తీసే విధంగా ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆలోచించాలా. విద్యార్థులకు, యువకులకు, సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ రోజు సినిమాలు ఉండాలని కూడా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా సినిమా అంటే మామూలు సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్. జితేందర్ రెడ్డి మామూలుగా భయ్యా, ఒకప్పుడు జగవీర, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిపితే జితేందర్ రెడ్డి మామూలుగా అల్టిమేట్ అనుకున్న సినిమా. ఏమన్నా చేసినా భయ్య ఆయన బయోపిక్ తీసిన సినిమా మామూలు లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్స్ కానీ, అసలు ఫైట్లు అయితే పూర్వం మాసం భయ్యా. చాలా బాగుంది. సూపర్ హిట్ మూవీ, అస్సలు మిస్ అవ్వదు. జితేందర్ రెడ్డి అంటే తమ్మున్న సినిమా భయ్య. నాకు తెలిసి ఫ్రైడే బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ. చాలా బాగుంది. సూపర్ భయ్య. థ్యాంక్ యూ. జితేందర్ రెడ్డి సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా చూడాల్సిన సినిమా. ఎందుకోసం అంటే ఈ రోజు మన ధర్మ రక్షణ, విద్యార్థుల శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు కోసం పోరాడి కొట్లాడిన వ్యక్తి. ఈ సినిమా మన తెలంగాణ ప్రజలందరూ చూడాల్సిన సినిమాని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు ధర్మ రక్షణ కోసము, విద్యార్థుల కష్ట సుఖాల కోసము, ప్రజల కోసము కొట్లాడిన వ్యక్తి. ఇతని కోసం కొట్లాడిన పరిస్థితి కోసం, ఇతని కోసం మనందరం స్వచ్ఛందంగా ఈ రోజు ఇళ్లకెళ్ళి బయటకు వచ్చి సినిమా విడాలని ప్రజలందరికీ విన్నవిస్తున్నాము. సినిమా బాగుందన్నా. సినిమా యాక్షన్ సీన్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. రాకేష్ అన్నది యాక్షన్ చాలా బాగుంది. ఆయన జితేందర్ రెడ్డిగా ఇది క్యారెక్టర్ బాగానే ఉంది. సినిమా అయితే ఎక్సలెంట్ గా ఉంది. మొత్తం నెక్స్ట్ సంబంధించిన విషయం కాబట్టి సినిమా బాగుంది అన్న. ఒకప్పుడు జితేందర్ ఉంది, ఇప్పుడు బాగానే క్లియర్ గా చూపించారు. బాగానే సినిమా క్లియర్ చూపించారు. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది భయ్య. ఇప్పుడే చూసే భయ్య జితేందర్ రెడ్డి సినిమా మాత్రం బిగ్స్ భయ్య. ఒక స్టూడెంట్ లైఫ్ గురించి మా అప్పట్లో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో అప్పట్లో ఉంటుంటే అది జీవిత చిత్రంగా తీశారు. మా పవన్ కళ్యాణ్ గారిది అద్భుతంగా ఉంది భయ్య. జితేందర్ రెడ్డి సినిమా మాత్రం వేరే లెవెల్. స్టూడెంట్ లైఫ్ గురించి ఒక చెగువేరా, ఒక పవన్ కళ్యాణ్ చూసినట్టుంది భయ్య. సినిమా హ్యాట్రిక్ భయ్య చెప్తున్నా, ఇచ్చి పడేశారు భయ్య. సినిమా మాత్రం వేరేలో ఉంది. సినిమా మాత్రం గూగుల్స్ ప్రతి ఒక్కరు చూడండి. సినిమా సూపర్ గారిది, రాకేష్ వర్రే గారిది ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం మామూలు లేదు భయ్య. ఇచ్చి పడేసిండు. గూగుల్స్ వేరే డైనమిక్ ఇచ్చి పడేసాడు.